హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణ్ శ్వేత వైబ్స్. విజయనగర సామ్రాజ్య వైభవానికి శ్రీకృష్ణదేవరాయల పాలన దక్షతకు సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రకమైన ప్రాంతం పెనుగొండ కోట దగ్గరికి ఈరోజు మనం వచ్చేసాం. హంపి పతనం తర్వాత విజయనగర రాజులకు రెండో రాజధానిగా మారిన ఈ కోటలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఆసక్తిమైన కథలు ఉన్నాయి. వాటి నుండి చూసేద్దాం. చలో. మనం కోట మెయిన్ ఎంట్రన్స్ దాటి లోపల అడుగు పెట్టగానే ఫస్ట్ రైట్ సైడ్లో ఈ చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది. ఇది ఒక సమాధి. విజయనగర రాజుల తర్వాత ఈ కోట మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ అధికారంలోకి వెళ్ళింది. ఆ సమయంలో కోట రక్షణా బాధ్యతలు చూసుకుంటూ టిప్పు సుల్తాన్ కాలపు ఒక ముఖ్యమైన ముస్లిం మంత్రి లేదా సేనాధిపతి సమాధి ఇది. ఇక ఇక్కడ నుంచి మనం కొద్దిగా పైకి వెళ్ళగానే ఫస్ట్ రైట్ సైడ్లో మనకు అద్భుతమైన నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. విజయనగర రాజుల శిల్పకళ వైభవానికి ఇది ఒక నిదర్శనం. అప్పట్లో ఎన్నో గొప్ప గొప్ప పూజలు అందుకున్న ఈ దేవాలయము కాలక్రమేణా ఇలా చాలా పాత పడిపోయింది. ఇందులో దేవుడి విగ్రహం కూడా లేదు. వజ్రాల కోసం తవ్వి ఇదంతా గుడి నాశనం అయిపోయింది. అలాగే టెంపుల్ నుంచి స్ట్రైట్గా వచ్చామంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు వీధుల్లో రాసుల్లో పోసి అమ్మేవారు కదా, దానికి సజీవ సాక్ష్యం ఆనాటి వ్యాపార వీధుల గుర్తులు ఇవే ఫ్రెండ్స్. ఈ గుడి ముందరే మనకు ఒక పెద్ద కోనేరు కనిపిస్తుంది. పాతకాలంలో కోటలో ఉండే రాజులు, సైనికులు, ప్రజలు తాగునీరు కోసం ఈ కోనేరునే ఉపయోగించుకునేవారట. ఎంతో పవిత్రంగా స్వచ్ఛంగా ఉండే ఈ త్రాగునీరు కోనేరు కాలక్రమేణా పర్యవేక్షణ లేక ప్రస్తుతం ఇలా చెడిపోయింది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి. ఈ లొకేషన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది ఫ్రెండ్స్. శ్రీ కృష్ణదేవరాయలు వారు ఈ ప్రాంతంలో తమ వేసవి విడిదిగా రెండో రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారో ఇక్కడికి వస్తేనే అర్థమవుతుంది. శత్రువులు అంతా సులభంగా దాడి చేయలేనంత అద్భుతమైన లొకేషన్ ఇది. పెనుగొండ అంటేనే పెద్ద కొండ అని అర్థం ఫ్రెండ్స్. సిటీకి చాలా దూరంగా ఈ లొకేషను చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో ఫన్ అనేది మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈ ప్రాంతం నుంచి మనము కిందికి వెళ్ళాలంటే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడి నుంచో బైకర్స్ అందరూ వస్తున్నారు ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి. నా దగ్గర మా బావ స్కూటీ ఇచ్చాడు, అందుకని దాంట్లో ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. బెంగళూరు నుంచి, మదనపల్లి నుంచి అటుపక్క చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ బైకర్స్ వచ్చేసి ఈ బైక్ ఎక్స్పీరియన్స్ చేయాలా ఈ ఘాట్ రోడ్ని అని చెప్పేసి చాలామంది వస్తున్నారు. అండ్ అప్పుడప్పుడు ఇక్కడ రేసెస్ కూడా జరుగుతాయంట. ఇది నేను చుట్టుపక్కల విన్న మాటలు. పెనుగొండ కోట చరిత్ర చూసేసాం కదా. ఇప్పుడు ఆ కోట నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చేద్దాం. అదే ఈ కుంభకర్ణ పార్క్ అండ్ రెస్టారెంట్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ కుంభకరుని విగ్రహం దాదాపు 140 అడుగుల పొడవు ఉంటుంది. రామాయణంలో కుంభకరుడు 6 నెలలు పడుకొని ఒక్కరోజు మాత్రమే మేల్కొంటాడు కదా, ఆ రామాయణ సంఘటనను గుర్తు చేస్తూ ఇక్కడ టూరిస్టులకు ఆకర్షణీయంగా ఈ అద్భుతాన్ని పడుకోబెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్గా అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏమి లేదు, అంత డొల్లా, వేస్ట్ ఆఫ్ మనీ. సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఈ ప్లేస్ చాలా వరస్ట్గా అయిపోయింది. ఒకవేళ మెయింటెనెన్స్ ఉండింటే చాలా బాగుండేది. అంతే ఫ్రెండ్స్. ఈ 2 ప్లేసెస్ మీకు ఎలా అనిపించిందో ఈ కింద కామెంట్స్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.